ఓం సత్యములు అండి. ఓం సత్యములు. కమాన్ ఇండియన్ కమాన్ సాప్. कमान साहब मदर इंडिया कमान इंडियन गुरु हटो ओम शक्ति मोम लोक समर्पित मीडिया यस दिस इज मीडिया నీది నాది మనమందరిది. కమాల్ కమాల్ మాటలు పనులు చేస్తూ వాళ్ళతో మాట్లాడుతుంది ఛానల్. ఎస్, మనసుతో మాట్లాడిన ఛానల్ ఇది. అమ్మ అందరికీ అంకితమే, నీకే అంకితమే, నాకే అంకితమే. అమ్మ అంకెల రూపంలో 1 2 3 4 5 6 7 8 9 నవరాత్రి అమ్మ దుర్గమ్మ రూపంలో దర్శనమిది. ఓం జై శ్రీ జగన్నాథ్ కలియుగ భగవంతుడు అంటే దేవుళ్ళంతా ఒకటే అక్కడ కనిపిస్తున్నారు కదండి. ఈ కమాల్ మాటలు మన మనుషులమే వేరేగా ఈ మాంసాహారాలు సారాలు తయారు చేసి మనము మాంసాహారాలు భుజించి సారాలు తాగేసి మనం అందరం మనుషులు వేరేగా అయిపోయి, కాకపోతే మనము కూడా ఒకటే. ఒకరికొకరు మన్నించుకుని వెళ్తే అంత ఒకటే. అది సత్యమై ఉండాలి. అబద్ధాలు ఆడుకొని ఆల్మాది ఈల్మాట చెప్పుకొని ఆల్మాట చెప్పుకొని నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని అనాలి. కానీ ఆ ఇష్టం లేని మీద కూడా అపనిందలు వేసి అపచందలు వేసి ఆడే అనగన్నాడు వీడు ఇనగన్నాడు ఏదేదో ఊహించిన కల్పించిన మాట్లాడుకొని నోరునేవారు. ఆ కలియుగంలో జరిగిపోయింది కానీ ఈ సత్యయుగంలో జరగదు. ఎందుకంటే ఇది కమాల్ సత్యయుగం. మన బిడ్డలకు ఆ ఓం సత్యము బిడ్డలే జన్మిస్తారు మన్నించడానికని. ఒకరికొకరు మన్నించుకొని వెళ్తారు. ఈ సత్యమైన స్వర్గంలో ఉన్న మాటలు. ఇంకా ఆ కలియుగం మాటలు పప్పులు ఇక్కడ ఉడకవు. ఇక సత్యము యుగంలో వచ్చాం కాబట్టి మనం సత్యం లేకుండా అబద్ధాలు ఆడుకుంటే ఆటోమేటిక్ కమాల్ గంటకూడదు దేవుడు. ఇది సత్యమైన మాటలు, దేవుని స్వర్గంలో ఉన్న మాటలు. ఎవరికి మనం ధిస్కరించడానికి వాళ్ళు కించపరచడానికి మనకేం అధికారం లేదు. నో నెవర్. ఎందుకని మనం కించపరుస్తాము? దేనికోసమని? నీ బతుకు నువ్వు బతుకువు, నీ బతుకు మీరు బతకండి, నా బతుకు నేను బతుకుతాను. డబ్బులు తీసుకొని రండి, ఇంట్లోకి నడిపించండి. ఇంట్లో ప్రాబ్లమ్స్, ఇంట్లో ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి? మనం సరిగ్గా పనులు చేయకపోతే మన ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లం వచ్చింది మన ఇంటి మీద ఎవరో సీలింగ్ పెట్టేశారు, నజర్ పెట్టేశారు అనుకొని మనం ఏం చేస్తాము? తిన్నగా ఏ పండితుడి దగ్గర, ఏ పాస్టర్ దగ్గర, ఏ ముల్లాజీ దగ్గరకో, ఏ గురువు దగ్గరికి వెళ్ళిపోతాము. ఏంటి మా ఇంటికి ఎవరో ఏది పెట్టేశారు, ఇది మాకు ఏంటి ఎక్కడికి వెళ్ళి ఏ పనులు కాకుంటాను అనుకో మనలో మనకే అనుమానాలు. అదంతా లేదు. మనం కరెక్ట్గా రైట్గా ఉండాలి. ఓం సత్యము.